ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం. వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ మలేషియాలోని క్యామరన్ హైలాండ్స్కి వచ్చామండి. ఇక్కడ టీ తోటలు ఉంటాయన్నమాట. అసలు చూడడానికి వ్యూ చాలా బాగుంటుందండి. ఫస్ట్ ఇక్కడ రిలాక్స్ అవ్వడానికి, మనం ఏమైనా తాగడానికి తినడానికి ఒక చిన్న హోటల్లా ఉంటుందండి. అక్కడ మనం ఏదైనా తిని తాగి మళ్ళీ అది చూడడానికి వెళ్ళొచ్చండి. ఆ టీ తోటలు చూడడానికి అలౌ చేస్తారు. టికెట్ మనం తీసుకుంటే ఆ టికెట్ పే చేసి వెళ్ళొచ్చండి. అంటే మన కనుచూపు మేరలో అసలు మొత్తం కొండల మీద అలా పెంచి అసలు ఎత్తు పొలాల్లో కూడా మొత్తం గ్రీనరీ, ఏదో కొండల మీద దుప్పటి పరిచినట్టు ఒకే లెవెల్లో ఉన్నట్టు. అంటే మనం కొండలు చాలా చూస్తామండి, అలాగే అడవుల్లో మొక్కలు ఉంటాయి. కానీ ఇది ఏంటంటే ఏదో పరిచినట్టు, లాన్ ఉంటుంది కదండి, ఆ లాన్ ఏదో పరిచినట్టు అనిపిస్తుంది అనమాట దూరం నుంచి చూడడానికి. అలా చూస్తూ ఉంటే అసలు ఏంటి నేచరు, భగవంతుడు ఎన్ని ఇచ్చాడో మనకి అసలు అని అనిపిస్తుందండి. నిజానికి పెద్ద పెద్ద అద్దాల మేడలు చూసినప్పుడు, అలా చూసినప్పుడు అమ్మ మనిషి ఇంత పెద్ద ఎత్తున మేడ కట్టాడా అనిపిస్తుంది. కానీ ఇలాంటి నేచర్ని చూసినప్పుడు దానికంటే మంచి ఫీలింగ్ వస్తుందండి. అదేంటో తెలీదు. అది దానికంటే కూడా దీని ప్రభావం ఎందుకో ఆనందంగా అనిపిస్తుంది. మంచి నేచర్ని చూసినప్పుడు, మనిషి కట్టిన వింతలు విచిత్రాలు చూసినప్పుడు కూడా ఆశ్చర్యంగా అనిపించినా కూడా నేచర్ని చూసినప్పుడు వచ్చే ఫీలింగ్ వేరండి. నాకైతే అలా అనిపిస్తుంది అనమాట. అసలు అక్కడ ఆ వ్యూని చూస్తుంటే మాటల్లో చెప్పలేమండి, అసలు అంత బాగుంది. అలా ఇక్కడ కాసేపు రిలాక్స్ అయ్యామన్నమాట అండి. మామూలుగా అయితే నేను టీ తాగను, కానీ అక్కడ టీ కూడా స్పెషల్ టీస్ చాలా ఉన్నాయండి. అవి ఒక టీ ఏదో ఆర్డర్ ఇస్తే అది నేను కూడా టేస్ట్ చేశాను, బాగుంది. ఈవిడ డ్రైవర్ అండి, అసలు ఎంత యాక్టివ్గా ఉందండి ఆవిడ. నేనే యాక్టివ్గానే ఉంటాను, కానీ నాకన్నా యాక్టివ్గా అనిపించింది ఆవిడ. ఆ 57 ఇయర్స్ ఏజ్లో నిజంగా అంత యాక్టివ్గా మనం ఉండగలమా అనిపించిందండి. అంటే మనిషి మాట్లాడడమే కాదు, అసలు యాక్టివ్గా డ్రైవ్ చేయడం అంటే వయసు మనిషికి కానీ మనసుకి రానివ్వకూడదండి నిజానికి. ఇక్కడ ఫుడ్ అండి, ఇది పిల్లలు ఆర్డర్ ఇచ్చారు. తర్వాత ఆవిడ రైస్ అవన్నీ ఇచ్చుకుందామంటే నాది కూడా వీడియో తీయండి అని చూపిస్తుంది. నేను వీడియో తీస్తుంటే నాది కూడా తీయండి అని ఇలా ఎదరకు పెట్టిందండి. ఆవిడది కూడా వీడియో తీశానమాట. ఆవిడ ఎంత హుషారుగా ఉందోనండి నిజంగా. ఈ విధంగా మనం ఇక్కడ టికెట్ తీసుకుని వెళ్ళాలన్నమాట అండి. మన చేతికి ఒక బ్యాండ్లా వేస్తాడు. పెట్స్ నాట్ అలౌడ్ అని రాశారండి ఇక్కడ. ఆ బ్యాండ్ చూడండి నా చేతికి వేస్తున్నాడు కదండి. ఇలా బ్యాండ్ వేయించుకున్న తర్వాత మనం కిందకి వెళ్తాం అనమాట. వెళ్ళిన తర్వాత అసలు ఆ టీ వ్యాలీ మొత్తం తిరగాలంటే చాలా చాలా పెద్ద ప్లేస్ ఉందండి. అదంతా తిరగలేము మామూలుగా. అదంతా తిరిగి చూడాలనుకుంటే కనుక ఎలక్ట్రిక్ చిన్న వెహికల్ ఒకటి ఉందండి. అది మరి బ్యాటరీ ఎలక్ట్రిక్ సంథింగ్ ఉంది. ఆ వెహికల్ ద్వారా మనం మొత్తం తిరిగి చూడొచ్చండి, కొంత పే చేస్తే దానికి. అలా అంటే ఇవన్నీ ఎలా ఉన్నాయంటేనండి, అసలు ఒక పూట అక్కడ కూర్చుని అలా ఎంజాయ్ చేయొచ్చు. అంటే అలా చూసి ప్రకృతిని చూసి మైమరిచిపోవచ్చు అన్నంత బాగుందండి. కాకపోతే మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా చాలా చూడాలని అలాగా 1 by 1 చూసుకుంటూ వెళ్తూ ఉంటాం, కానీ కాసేపు స్పెండ్ చేస్తాం. కానీ అలా ఈ చూడండి, అంటే అది కింద ఎలా ఉంటుంది అనేది మీరు చూస్తారా. ఎన్నో ఏళ్ళవి అయ్యి ఉంటాయండి అవి, ఎన్నో సంవత్సరాలు అయ్యి ఉంటాయి. ఇంకో మనకి మామూలు ఆకులాగే ఉందండి చూడ్డానికి అయితే. ఇందులో రకరకాలు కూడా ఉండొచ్చు. కింద కాండం ఈ రకంగా ఉందండి. అది బాగా పైకి రాదనుకుంటే ఎప్పటికప్పుడు అలా గిల్లేస్తూ ఉంటారనుకుంటా. అవి ఏదో కట్ చేసినట్టు మొత్తం పరిచినట్టు అలా ఉన్నాయండి చూడ్డానికి. ఈ విధంగా ఉందండి. అది మొత్తం ఏదో కాసేపు అలాగా తిరిగి చూసి తర్వాత ఆ మట్టి కూడా తీసుకున్నానండి. అంటే ఊరికి చూపించడానికి అక్కడ మట్టి ఏ రకంగా ఉంది, అలాంటి మట్టిలో అవి పెంచుతున్నారనేది అది కూడా చూపించాను మీకు, చూడండి. ఈ విధంగా అసలు చాలా ఆనందంగా అనిపించిందండి. ఇలాంటి నేచర్ని చూసినప్పుడు ఆ ఫీలింగ్ వేరనమాట అండి. ఈ విధంగా మనకి వెళ్ళడానికి దారి కూడా ఉందండి. ఇలా వెళ్ళి అందరూ కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఈ మొక్కలు చూసారా, టీ తోటలు ఈ విధంగా ఉన్నాయి. అందులోంచి నేను బయటికి వస్తున్నానండి, లోపలికి వెళ్ళాను మామూలుగా. అందులోంచి అసలు ఎలా ఉంటుంది ఏంటని చూడడానికి. తర్వాత మట్టి చూడండి ఈ విధంగా ఉంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.